మోషే ప్రార్థనలు లేదా మోషే చేసినటువంటి ప్రార్థనలను కొన్నిటిని మనం తలపోసుకుంటున్నాం. గడిచినటువంటి వారంలో మరి మన్నా కొరకైన మోషే ప్రార్థన మనం చూసాము. ఆ ప్రజల అవసరతలను తీర్చగలిగారు. నిజమే, వారు గొనిగేవారు, సొనిగేవారు, అయినప్పటికీ వారి కొరకు ప్రార్థించేటువంటి నాయకుడిగా నిలబడ్డాడు. ఇక్కడ కూడా మనం చూద్దాం. నేటి దినాన 32వ అధ్యాయం. వారు చాలా అనుభవాలు దాటి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు వారు మారా దాటారు, తర్వాత ఎలీము దాటారు. ఆ సీను అరణ్యములో అనగా సీనాయి పర్వతానికి రాకముందు సీను అరణ్యములో వారు ప్రభు దగ్గర గొనిగారు, సొనిగారు. తర్వాత సీనాయి పర్వతం దగ్గర ప్రభు దగ్గర నిబంధన పొందుకున్న వారుగా కూడా ఉన్నారు. మనం చూస్తాం నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల గురించి. దేవుని మహిమను కూడా వారు చూచారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వారు తొలగిపోయినట్లు మనకు 32వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఇక్కడ మోషే యొక్క ప్రార్థన తలపోసుకుందాం. ఈ ప్రార్థన చాలాసార్లు చాలామంది ధ్యానం చేస్తూ వచ్చినటువంటి వారే ఇంకొంత మనం ధ్యానం చేసేటువంటి అనుభవంలో ఉందాం. రండి, నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుదాం అందరము కలిసి. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితవనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏం కీడు చేశారు ఇజ్రాయెల్ ప్రజలు? వారు చేసినటువంటి ఆ కీడు విషయమై దేవునికి ఎందుకు కోపం వచ్చింది? కోపం వచ్చినటువంటి దేవుణ్ణి కూడా చల్లార్చగలిగినటువంటి గొప్ప ప్రార్థన మోషే చేశాడు. దేవుని యొక్క కోపంలో న్యాయం ఉంటుంది. మనుషుని కోపంలో న్యాయం కనబడదు. మనుషుని కోపంలో స్వార్థం కూడా ఉంటుంది. మనుషుని యొక్క కోపంలో స్వలాభాపేక్ష కూడా కనబడిద్ది. కానీ దేవుని కోపంలో పాపం ఉండదు. దేవుని కోపంలో స్వార్థం అంతకంటే ఉండదు. దేవుని కోపం న్యాయమైందే. మరి దేవునికి కోపం రేపుతో వచ్చినటువంటి వీరి పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ మొదటి 6 వచనాల్లో మనకు కనబడతాయి. దేవునికి ఎందుకు కోపం వచ్చింది అనంటే, వారు దేవుని విడిచిపెట్టి ఒక పోత పోసినటువంటి దూడను చేసుకొని నీవే మా దేవుడు అన్నట్లుగా దాని దగ్గర నాట్యమాడారు, తిన్నారు, తాగారు, ఆడుటకు లేచిరి అనే మాట 6వ వచనం చివరిలో మనం చూస్తాం. ఇవన్నీ చూసినటువంటి దేవునికి కోపం వచ్చింది. ముందుగానే సీనాయి పర్వతం మీద ప్రభు మాట్లాడి మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఇస్తే వారు ఏం చేస్తూ వచ్చారు? ఎంతగానో దేవునికి ఆయాసకరంగా ప్రవర్తిస్తూ ఏ విగ్రహారాధన అయితే చేయకూడదని ప్రభు చెప్పినాడో ఆ విగ్రహారాధన వారు చేసినటువంటి వారై ఉన్నారు. దేవునికి ఆయాసకరంగా వారు ప్రవర్తించిన వారై ఉన్నారు. దేవుని కోపం వారి మీదకి రగులుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఒకసారి వారి పరిస్థితులు ఏంటో చూద్దాం. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్తూ కొంత ఆలస్యం అయ్యేసరికి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? సొనుక్కోవడం లేకపోతే ఆయన లేడు, కనబడట్లేదేంటి? ఎవరు? మోషే. మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మా బాగోగులు ఎవరు చూసుకుంటారు? మా గురించి ఎవరు ఆలోచన చేస్తారు అన్నట్లుగా, మా గురించి పట్టించుకునే వాళ్ళు ఒకరు ఉండాలిగా, మమ్మల్ని నడిపించేవాడు ఒకడు ఉండాలిగా అన్నట్లుగా వారు ఆలోచన చేశారు. అందుకే చూడండి, మొదటి వచనంలో మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు
ఆ ప్రజలు అహరోను యొద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి. ఇప్పటిదాకా నడిపించిన మోషే మరి ఎన్ని దినాల తర్వాత వీరు ఇలాగ చేశారో మనకు తెలియదు. 40 దినాల తర్వాత ఆయన దిగి కిందికి వచ్చాడు. మరి నేను అనుకుంటాను, పోతబోసినటువంటి బొమ్మ ఒక రోజులో అయిపోయిద్దా? ఈ రోజులా కాదు కదా. ఆ రోజుల్లో అందరి చెవులకి ముక్కులకి ఏమైతే బంగారం ఉన్నాయో వాటన్నిటిని తెమ్మన్నాడు. తెమ్మన్న దాన్ని కరగబెట్టాలా, కరగబెట్టిన దాన్ని పోతపోయాలా. అంటే అట్లీస్ట్ అది ఒక 10-15 రోజులన్నా పట్టిద్ది కదా. అంటే ఓ 10-15 రోజులకు మోషే కనబడబోయేసరికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏమైనాడు మోషే అనేటువంటి తలంపులో వారు మా ముందర నడవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని. ఎంత విచిత్రం చూడండి. మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. సరే, అహరోను చేసినటువంటి దేవత వాళ్ళ ముందర నడిచిందా? అది బొమ్మ కదా, అది ఎట్లా నడిచిద్ది? అంటే చూడండి ఎంత అజ్ఞానంగా వారు ఉన్నారో. దేవుని మహిమను ఏదో చూచినటువంటి అనుభవం కలిగినటువంటి వారే, దేవుని సత్యాన్ని గ్రహించినటువంటి వారే, దేవుని యొక్క శక్తి ఏంటో వారికి తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలు మామూలు ఏం వాళ్ళు కాదు కదా. అయినప్పటికీ కూడా వారి ముందు నడవడానికి ఒక బొమ్మ కావాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. అదిగాక అది నడవలేని దాన్ని నడిచిద్దన్నట్టుగా మాట్లాడారు కదా. అందుకే మనం చూస్తాం, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఈనాడు చాలామంది ద్వారా వారి జీవితాలను చూసి ప్రభు కోపగించుకోవడానికి కారణం ఏంటి? విశ్వాసుల యొక్క జీవితాలు చూసి వారు ముందర నడుచుకోవడానికి వారే ఒక సొంత దేవతలను పోతబోసుకుంటున్నారు. అది ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ తలంపు ఏంటంటే వారు అంతలా ఏమందాము ఆ బొమ్మ లేదంటే ఆ విగ్రహాన్ని చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, వారి విశ్వాసాన్ని దేవుని మీద నిలపలేదు, వారి విశ్వాసాన్ని నాయకుల మీద నిలిపారు. గుర్తుపెట్టుకోండి, నాయకులు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. విశ్వాసంలో మిమ్మల్ని నడిపించే నాయకులు ఉంటారు, సేవకులు ఎవరైనప్పటికీ కూడా. వారు ఒక రోజు ఉంటారు, మరో రోజు వెళ్ళిపోవచ్చు. శాశ్వతంగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఏదో పని మీద కొంతకాలం దూరంగా కూడా ఉండొచ్చు. ఇక్కడ మోషే కొంత తడువు చేశాడు, రావడం వస్తాడు, రాకుండా అయితే మానడుగా. కానీ వాళ్ళు చూడండి, వారి విశ్వాసాన్ని దేవుని మీద పెట్టుకున్నట్లయితే వారు ఇలాగ బొమ్మ చేయమని అడిగి ఉండేవారు కాదు. కానీ వారి విశ్వాసం దేవుని మీద పెట్టుకోకుండా దేని మీద పెట్టారు? మోషే మీద పెట్టాడు. మోషే ఏదో ఇస్తాడు, మోషే ఏదో చేస్తాడు, మోషే ఏదో నడిపిస్తాడని. విశ్వాసము నమ్మకము ఇది మనుషుల మీద పెట్టుకునేది కాదు, లేదంటే ఏదో వస్తువుల మీద పెట్టుకునేది అంతకంటే కాదు. మన నమ్మకం, మన విశ్వాసం పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండాలి. అందుకే పౌలు అంటా ఉన్నాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు అని. కనుక మన విశ్వాసానికి మూలం ఎవరు అంటే వ్యక్తులు కాదు, వ్యవస్థ కాదు, వస్తువులు కాదు. మన విశ్వాసానికి మూలం ఎవరు అంటే యేసే మన విశ్వాసం. ఆయన మీద విశ్వాసం నిలిపినప్పుడు, లేదా ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు అంటే, కార్యాలు చేసినటువంటి దేవుని మీద నమ్మిక ఉంచలేదు. కానీ ఇదిగో ఎవరి ద్వారా అయితే కార్యాలు జరిగించారో ఆ మోషే మీద కొంత నమ్మకం, మోషే మీద కూడా పూర్తి నమ్మకం ఉందని కాదు నా ఉద్దేశం ఇక్కడ. కనుక ఇక్కడ మనం ఎప్పుడైనా విశ్వాసంలో ఆత్మీయంగా ముందుకి సాగలేకపోతున్నామంటే కారణం ఒకటే, మన విశ్వాసం మనుషుల మీద పెడుతున్నామేమో. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అలాగే చేసి వారిని నడిపించడానికి ఒక దేవత, ఏమో ఈరోజు నిన్నే ఏ దేవత నడిపిస్తుందో. బంగారు దూడ నువ్వు చేసుకోకపోవచ్చు, కానీ ఇంకేవో విషయాలు నిన్ను నడిపించేవిగా ఉన్నాయేమో. అది కూడా దేవునికి ఆయాసమే. నిన్ను నడిపిస్తానన్నది ఆయనే. సదాకాలము నేను మీతో కూడా ఉంటానన్న దేవుడు, మరణం వరకు నేను మిమ్మల్ని నడిపిస్తానన్న దేవుడు కదా. ఆ గొప్ప దేవాది దేవుణ్ణి మనం కాదనుకొని ఇంకెవరో చేత నడిపించబడ్డానికి ఇష్టపడితే మాత్రం దేవుని కోపం రగులుకుంటుంది అనమాట. అరే నేను కదా వారిని విడిపించింది. దేవునికి అంత కోపం రావడానికి కారణాలు ఇవే. వారు విగ్రహారాధన చేయకూడదు, తెలిసి కూడా వారు విగ్రహారాధన చేసేవారిగా ఉన్నారు. తర్వాత చూడండి, అహరోను మరి హూరు కూడా ఉండాలిగా. వీరిద్దరు కూడా వాళ్ళని ఒప్పించడంలో లేదా వారిని హెచ్చరించడంలో వీళ్ళిద్దరు కూడా విఫలమయ్యారు అనడంలో తప్పేం లేదు. ఎందుకంటే దేవుని కోపం వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏమని? 9వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, ఈ ప్రజలను చూచి ఉన్నాను అంటే మొత్తం అక్కడ అహరోను హూరును కూడా కలుపుకొనే మాట్లాడుతున్నాడు దేవుడు.
అహరోను ఊరును కలుపుకోకుండా మాట్లాడట్లేదు. ఈ ప్రజలను నేను చూచి ఉన్నాను, ఇదిగో వారి లోబడనోళ్ళని ప్రజలు, ఊరు అహరోన్లు కూడా లోబడలేదు. వారికి తెలుసుగా ఆజ్ఞలు కట్టడలు. కావున నీవు ఊరుకుండుము, నా కోపం వీరి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. చూడండి, ఊరు అహరోన్లు కూడా ప్రభు విడిచిపెట్టట్లేదు. అందుకే ప్రభు కోపంలో పక్షపాతం ఉండదు అనేది. ప్రభు కోపంలో పక్షపాతం ఉండదు, ఎవరిని విడిచిపెట్టట్లేదు, అందరినీ కూడా సమరించి నిన్ను గొప్ప జనముగా చేసేదను మోషేతో చెప్పగా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన అయ్యో వీరందరూ చంపేస్తే ఏంటి అన్నట్టుగా ఆయన బాధపడాల్సిన పని లేదు. ఆయన శూన్యంలో నుండి సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తం అందరూ కూడా ఏమయ్యారు అంటే దేవునికి ఆయాసకరంగానే ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తానికి అతడు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఏమేమి? వారి చెవులేవి, వారి చూడండి అక్కడ మాట, బంగారు పోగులను తీసుకొని చూడండి, వాటి తెప్పించాడు, వాటికి కరగదీశాడు, తర్వాత దాన్ని పోతపోసాడు, రూపాన్ని ఏర్పాటు చేశాడు, దూడగా చేశాడు. అప్పుడు వారు ఓ ఇజ్రాయేలు, వాళ్ళందరూ అంటున్నారు ఏమని? ఐగుప్తు దేశంలో నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టారు. ఎంత సులువుగా అహరోను కూడా ఒప్పించబడ్డాడు. అహరోను వాళ్ళని కాదు మీరు ఇలా చేయకూడదని వాళ్ళని చెప్పాల్సింది పోయి వాళ్ళ చేత ఒప్పించబడ్డాడు. అందుకని అప్పుడప్పుడు అంటాను, విశ్వాసులు మామూలు ఏం కాదు. ఎంత పెద్ద సేవకులనైనా ఏం చేస్తారంటే ఒప్పించేస్తారు, తర్వాత సరే కానీ అనేదాకా తీసుకొస్తారు వాళ్ళు. ఎప్పుడైతే సేవకుడు సరే కానీ అన్నారు, ఇంకా వాళ్ళని ఇంకా పట్టుకోలేము, ఇక చేసుకుంటూ పోతూనే ఉంటారు, ఒకరి తర్వాత ఒకటి తర్వాత. చాలా తెలివైన వాళ్ళు అన్నమాట. అలా ఇక్కడ ఏదో చూస్తున్నాం, ఆ పీర్ ప్రెషర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అయితే. ఒత్తిడి అన్నమాట, సహచరుల ఒత్తిడి. ఇది సేవకుల మీద కూడా పడుతూ ఉంటుంది. సరే ఇక్కడ చూడండి, ఊరు అహరోనుల చేత ఓకే అనిపించుకొని వారు చేయాల్సిందంతా చేసి అహరోను చివరికి ఇంకొంత మెట్టు దిగజారి ఒక బలిపీఠం కూడా కట్టేశాడు. తర్వాత రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపేశాడు. ఎంత ఘోరం! మరునాడు వారు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడానిక దేనికి లేచారు? ఉదయాన్నే చూడండి, దహన బలులను సమాధాన బలులను అర్పించి దేనికి? నడవలేని దానికి. అదేమో నడిపించిద్దని వీళ్ళు అనుకున్నారు, దాన్ని వీళ్ళే మోసుకుపోతున్నారు. మళ్ళీ అది నడిపించిద్ది అంటారు. ఎంత భయంకరం! అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి. ఇప్పుడు మనం చూస్తాం లోకంలో అక్కడక్కడ ఇలాంటివి. అసలు ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఒక బొమ్మ పోత పోసుకొని దాని దగ్గర తినడం, దాని దగ్గర త్రాగడం, అక్కడ ఆడుకోవడం, అల్లరి చేయడం, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకి ఇప్పుడేం కొత్త కాదు అవేమి కూడా. సరే, తన ప్రజలైనటువంటి వారు ఇలాగ ఉండేసరికి దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చూడండి మోషే పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, ఒక పక్క దేవునితో గొప్ప ఆనందాన్ని కలిగి ఉంటున్నాడు, 40 దినాలు గొప్పగా ఆనందిస్తున్నాడు దేవునితో సహవాసం. దేవుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అవును ప్రభా కానిచ్చే, ఇంత గొప్ప ఆనందాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు, నీతోండి గొప్ప సహవాసాన్ని స్పాయిల్ చేస్తున్నారు. సరే నువ్వు అన్నట్లనే నా జీవితంలో జరుగునుగాక అన్నాడా? లేదు, బ్రతిమలాడుకున్నాడు. అలాగేలాగయ్యా అని. చూడండి, అంటే పరిస్థితులు ఏవి కూడా కొంత తనని ఎంత బాధిస్తా వచ్చాయి, సందేహం లేదు. అందుకే బ్రతిలాడుకున్నాడు కూడా. కానీ ఆ ప్రజలను అసహించుకోలేదు. అంటే వాళ్ళ పద్ధతులను అసహించుకున్నాడు, కానీ నా ప్రజలు అని తాను భావించక వీరు నీ ప్రజలు అనే మాట అక్కడ చూస్తాం. దేవుడు వీరిని ఎంతగా అసహించుకున్నాడో ఒక పదంతో చెప్పొచ్చు. 7వ వచనంలో ఆ మాట అన్నాడు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరు అన్నాడు. నీ ప్రజలేంటి? మోషేకి అప్పుడే డౌట్ వచ్చి ఉండాలి. అప్పటిదాకా ఎప్పుడు దేవుడు నీ ప్రజలు అనలే, నా ప్రజలు నా ప్రజలు. 3వ అధ్యాయంలో కాదు, మండుచున్న పొద దగ్గరకు వచ్చినప్పుడు
దేవుడు మోషేతో మాట్లాడి వెళ్ళు నా ప్రజలను విడిపించు అని చెప్పటం మనం చూస్తాం. అబ్రహామును అబ్రహాము వాగ్దానం చేసుకొని పిలుచుకొని అబ్రహామును ఆశీర్వదించి ఈ ప్రజలందరినీ కూడా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నా ప్రజలు అప్పటి నుంచి కనుక ఆయన ప్రజలు అని మోషే ఎరిగినవాడు. ఎప్పుడైతే దేవుడు ఇదేంటి ఎప్పుడు అనంది ఇప్పుడు నీ ప్రజలు అంటున్నాడు, ఏదో జరిగిందనేటువంటి ఆలోచన మోషేలో మరి రాక మానదు. ఇక్కడ చూడండి, ప్రభు నీ ప్రజలు అంటున్నాడంటే వారిని విడిచిపెట్టేశాడు. ఇంకా నాకొద్దు వాళ్ళు నాకొద్దు మోషే, వారు వినట్లేదు, లోబడట్లేదు, తిరుగుబాటు చేసేవారు, వారు నాకొద్దు అన్నట్లుగా నీ ప్రజలు అని అన్నప్పుడు మోషే మాత్రం తన ప్రార్థనలో ఏమన్నాడు? నా ప్రజలు అన్నాడా? 11వ వచనంలో నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. 12 చివరిలో కూడా అంటాడు, నీకు కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు. చూడండి, దేవుడు ఒక్కసారి అంటే ఈయన 2 సార్లు అన్నట్టుగా ఉంది. నా ప్రజలు అంటున్నావేంటి నువ్వు ప్రభువా? వాళ్ళు నా ప్రజలు ఎప్పటికీ కాదు అంటాం కొన్నిసార్లు మనం. నా సంఘం అని, మందిరం అంటే మంచిది కట్టడం కాబట్టి, అది కూడా దేవుడు ఇచ్చింది. సంఘం మంది కాదు, ఏదో అంటాం మాట వరుసకు. కానీ అలా కాకుండా అతిశయంతో నా సంఘం అన్నాం అనుకోండి, అది దేవుని వాక్యానికి విరుద్ధం. సరే, మొత్తానికి ఇక్కడ చూడండి, దేవుడేమో నీ ప్రజలు అంటే మోషే కాదు వారు నీ ప్రజలు అనేటువంటి విషయాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇదేమి వీరు అవిధేయత చూపించడం అనేటువంటిది ఇదేం మొదటిసారి ఏం కాదు. కానీ వీరు సారిసారికి మాటిచ్చేవారు, ఏమని? మేము దేవునికి లోబడతాం. 19వ అధ్యాయం 8వ వచనానికి రండి. అక్కడ వారు అన్నారు, 19:8 వచనాలు, 8వ వచనం, అందుకు ప్రజలందరూ కూడా యెహోవా చెప్పినదంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. చూడండి, అందరూ ఏమన్నారు? యెహోవా చెప్పింది మేము చేస్తాం, దేవుడు చెప్పింది మేము చేస్తాం అని చెప్పి అందరూ కూడా ఏకముగా వారు ఒప్పుకున్నారు. 24:3లో కూడా చూడండి, అంటే ఎన్నిసార్లు ఒప్పుకొని తప్పిపోయారు వీళ్ళు. ఆ మాట మీకు చూపించడం కొరకాయ. యెహోవా చెప్పిన మాట అన్నిటి ప్రకారము చేసేద్దామని ఏకశబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. 24:3 చివరిలో ఆ మాట కనబడింది. ఎలా చెప్పారట? ఏక శబ్దముతో. తర్వాత 7 చివరిలో కూడా యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు, విధేయులమై ఉందుమనిరి. బా, ఎంత గొప్ప మాటలండి. తర్వాత 20వ అధ్యాయంలో కూడా అంటాడేమో, ఒకసారి చూడండి. 20వ అధ్యాయము 19, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడి అలా మేము చనిపోదుము. సో దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే మేము చస్తాము, కాబట్టి మోషే నువ్వే మాతో మాట్లాడు. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, బూరధ్వనులు ఇవన్నీ ఆ పర్వతం చుట్టూ ధూపం చూసి భయపడిపోయారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? సార్ డైరెక్ట్గా మనకు 3 చోట్ల కనబడింది, ఏమని? మేము యెహోవా చెప్పింది చేస్తాము అని. మరి ఏం చేశారు వీళ్ళు? దేవుని కోపం మండడంలో తప్పేమైనా ఉందంటారా? మనం కూడా చాలాసార్లు మన జీవితంలో ఇలా బ్రతుకుతాం, ఇలా చేస్తాం, ఇలా ఉంటాం అని భలే చెప్తాం వీళ్ళకిలాగా. కానీ తర్వాత మనల్ని నడిపించడానికే ఏదో బంగారు దూడనో ఇంకేదో చేసుకుంటాం. అప్పుడు దేవుని కోపం రావడంలో న్యాయమే కదా. అందుకే ఇక్కడ దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ప్రజలందరూ కూడా నేను చంపేస్తాను అన్నట్లుగా మాట్లాడతాడు. ఒకసారి రండి, అసలు ఏం చెప్పాడు మోషేతో దేవుడు అంటే, కాగా యెహోవా మోషేతో ఇట్లను 32:7లో ఇక్కడ చూడండి, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఏం చెడిపోయింది? మొట్టమొదటిగా వాళ్ళ మనసు చెడిపోయింది. ఎప్పుడైతే మనసు చెడిపోయిద్దో మనిషి మొత్తం చెడిపోతాడు. మనసు సరిగ్గా ఉందంటే మనిషి సరిగ్గా ఉంటాడు. అందుకే మన మనస్సును మరి సత్యముతో కట్టుకోవాలి, దాన్ని సత్యమునకు లోబర్చాలి. మన మనస్సును సత్యమునకు సాగిలపడేటట్లుగా చేయాలి, లేదంటే ఈ మనసు చెడిపోయింది. అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. వారు చేసినటువంటి ఘోరమైన పాపం గురించి 8 కూడా చదవండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా వారు తొలగిపోయి మార్గం. వారు మనసు చెడిపోయింది, వారు మార్గం నుండి తొలగిపోయారు. తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడ్డారు. మనసు చెడిపోయినప్పుడు మార్గం తొలగిపోతాడు,
మార్గం తొలిగినటువంటి వాడు కాని వాటి దగ్గరికి వెళ్ళి సాగిలపడతాడు. ఇదే జరిగేది. ఫస్ట్ మనసు తొలగిపోయిద్ది, తర్వాత మార్గం తొలగిపోతాడు, తర్వాత తాను ఏ దేవుని దగ్గర అయితే సాగిలపడాలో ఆ దేవుని దగ్గర సాగిలపడకపోగా నిజముగా దేవుళ్ళు కానటువంటి వాటి దగ్గరికి వెళ్ళి సాగిల పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మొదట్లోనే మన మనసుని మనం ఏం చేసుకోవాలా, కంట్రోల్ చేసుకోవాలి, మన మనసును నియంత్రించుకోవాలి. దాన్ని ఏమాత్రం కూడా చెడిపివేయడానికి లేదా చెడిపోవడానికి మనం దానికి అవకాశము ఇవ్వకుండా ఉండాలి. సో ఇక్కడ వీరు చేసిన ఇది ఘోరమైన పాపముగా మనం ఎంచుతాం. కారణం ఏంటి? 9వ వచనంలో చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. లోబడనొల్లని ప్రజలు. లోబడతాం అన్నారు కానీ వారు ఏం చేయలేదు, లోబడట్లేదు. మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం. మరలా కొన్నిసార్లు ప్రభు చిత్తం అంటాం, కానీ అంత సొంత చిత్తాలే మన జీవితాల్లో మనము జరిగించుకునే వారముగా ఉంటాం. యెహోవా మరి ఆయన కోపాన్ని, దేవాతి దేవుడు తన కోపాన్ని ఇశ్రాయేలు మీద కుమ్మరించాలని చూస్తున్నప్పుడు మోషే ప్రార్థనలో మనం చూడొచ్చు. దేవుడేమో వారు చేసింది గొప్ప పాపం అన్నాడు, కానీ మోషే ఒక మాట అంటాడు. ఒకసారి 10వ వచనం, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి. ఆయన అంత కోపం ఎంత రగులుకుందో చూడండి. అక్కడ వారిని కాల్చివేసి 20 లక్షల పైచిలుకు మంది ఉన్నారు. అమ్మో ఇంతమంది ప్రజలు అనే ప్రభు ఆలోచించడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. అంటే ప్రభు ఇంకో మాట కూడా ఆలోచన చేయటం, నమ్మక ద్రోహం అనాలి. చేస్తానని చెప్పి తర్వాత ఏం చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఆ మాట చూసాం. ప్రభు ఆజ్ఞలు తెలుసు, ప్రభు మహిమను వారు చూడగలిగారు, ప్రభు శక్తిని వారు అనుభవిస్తున్నారు. అంత మాత్రమేనా? ప్రభు ఇస్తున్నటువంటి వనరులు కూడా, పొద్దున్నే మన్నా తింటున్నారు, సాయంత్రం పూరేళ్ళు తింటున్నారు. వాళ్ళకి ఏం తక్కువైంది? ఏమి తక్కువ కాలేదు. ప్రభు వారి చుట్టూ ఉన్నారు, ప్రభు వారిని భద్రపరుస్తున్నాడు కూడా. ఇన్ని వారికి అనుగ్రహించినప్పటికీ కూడా వారు దేవునికి నమ్మక ద్రోహం చేసేవారిగా ఉన్నారు. చేస్తామని, లోబడతామని చెప్పి, అందుకే దేవుని కోపం అంత తారాస్థాయికి వెళ్ళింది. కాల్చివేస్తాననే స్థాయికి వెళ్ళిందంటే అర్థం చేసుకో. 20 లక్షల పైచిలుకు ఉన్న ప్రజలను అందరినీ కూడా, నాకు వద్దు, ఈ జనరేషన్ వద్దు. ఎందుకు? కారణం ఏంటంటే వారు లోబడని వాళ్ళని. ఎవరి మీదకి దేవుని కోపం దిగింది అంటే, దేవుని కాదనుకొని తమ కొరకు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని అది వారిని నడిపించిద్ది అనే వారి మీదకి దేవుని కోపం దిగిద్ది. ఎవరి మీదకి దేవుని కోపం దిగిద్ది అనంటే, ఇదిగో మనసు చెడిపోయిన వారి మీదకి దేవుని కోపం దిగిద్ది. ఎవరి మీదకి దేవుని కోపం దిగిద్ది అంటే, మార్గం తొలగిపోయిన వారి మీదకి దేవుని కోపం దిగిద్ది. ఇంకెవరి మీదకి దేవుని కోపం దిగిద్ది అంటే, సాగిల పడవలసిన ఆయన దగ్గర కాక మరవేటో దగ్గర సాగిల పడ్డాన్ని బట్టి వారి మీదకి దేవుని కోపం దిగిద్ది. మరలా ఎవరి మీదకి దేవుని కోపం దిగిద్ది అంటే, లోబడనొల్లని ప్రజల మీదకి. అందుకే ప్రభు అంతలా కోపం తెచ్చుకొని, నేను వారిని కాల్చివేస్తాను. దే కమిటెడ్ గ్రేట్ సిన్. వారు ఘోరమైన పాపము చేసినటువంటి వారు. ఎందుకో వారు ఘోరమైనటువంటి పాపం చేశారు అని ప్రభు అంటున్నాడు అంటే, వారిని ప్రభు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానం అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. అబ్రహామును బయటికి పిలుచుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి జాతిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దే ఆర్ చూజన్ వన్. వారు ఏర్పాటు చేయబడ్డటువంటి వారు, అంతే కదా. వారు దేవునికి ఒక స్వాస్థ్యముగా ఉంటున్నారు, దేవుని ప్రజలుగా ఉన్నారు. అలాంటి వారు ఇంత ఘోరమైన పాపం చేయడం ప్రభు తట్టుకోలేకపోతున్నారు. ఇంత ఘోరమైన పాపం ఎక్కడ చేశారు అంటే, మరలా సీనాయి పర్వతం దగ్గర చేశారు. ఎంత భయంకరం! సీనాయి పర్వతం ఇదొక గొప్ప నిబంధన చూపిస్తూ ఉంది, దేవుని మహిమను చూపిస్తూ ఉంది కదా. ఆ సీనాయి పర్వతం దగ్గర ఈ ప్రజలందరూ కూడా వాగ్దానాలు చేశారు కదా. ఏమని? మేము చేస్తాము. ఏ సీనాయి పర్వతం దగ్గర దేవుని వాగ్దానం పొందుకున్నారో, ఏ సీనాయి పర్వతం దగ్గర దేవునికి మేము లోబడతామని చెప్పారో, ఏ సీనాయి పర్వతం దగ్గర ఆజ్ఞలు పొందుకున్నారో, ఏ సీనాయి పర్వతం చుట్టూ లేదా సీనాయి పర్వతం మీదకి వచ్చినటువంటి మహిమను వారు చూడగలిగారు, ఆ సీనాయి పర్వతం దగ్గర వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పాపం చేశారు. అరే, నా సన్నిధిలోనే మీరు పాపం చేస్తున్నారా అని దేవుని కోపం వారి మీద రగులుకున్నట్లుగా. అందుకే దేవుడు దీన్ని ఘోరమైన పాపంగా పరిగణిస్తూ ఉన్నాడు. ఏర్పరచబడ్డ ప్రజలు పాపం చేస్తే అది చిన్న పాపంగా ఎంచబడదు ఎప్పుడు కూడా.
నువ్వు ఎంపిక చేయబడ్డదానవు, ఏర్పాటు చేయబడ్డదానవు, అన్యుడువు కాదు, దేవుని ఎరగని వారవు కాదు, సత్యమేంటి ఎరిగిన దానవు. నువ్వు పాపం చేస్తే, లేదా మనం పాపం చేస్తే, నేను పాపం చేస్తే, పరిశుద్ధులుగా పిలువబడుతూ మనం తిరుగుబాటు చేస్తే దేవుడు దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటాడు అనుకోవడానికి వీలు లేదు. సామాన్యమైన విషయంగా ఆయన తీసుకుంటాడు అనుకోవడానికి వీలు లేదు. ఆయన దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. అదిగాక వీరు చేసింది మామూలైనటువంటి పాపం కాదు, అందుకే దాని ఘోరమైన పాపము అనడంలో తప్పేం లేదు. తర్వాత వారు ఎక్కడ చేశారు అంటే సీనాయి పర్వతం దగ్గర చేశారు. ఏమండి, సీనాయి పర్వతం దగ్గర ఎన్నో అనుభవాలు వారికి ఉన్నాయి. అప్పటికే దేవుని శక్తిని అనుభవించారు, దేవుని కృపను అనుభవించారు, దేవుని మహిమను అనుభవించినారు. ఇన్ని అనుభవాలు గుండా సాగుతున్నప్పటికీ కూడా దేవునికి ఆయాసకరంగా వారు ప్రవర్తించడాన్ని బట్టి దేవుని కోపం వారి మీదకి బహుభయంకరంగా రగులుకొని వచ్చినట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మన మీదకి దేవుని కోపం వస్తుందేమో, ఒకవేళ మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటును బట్టి. సరే, ఇప్పుడు వద్దాం అసలు విషయంలోకి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చెప్పాడు దేవుడు ఎవరికి? మోషేకి. వీరు చేసిన అవిధేయత ఏంటో చూపించాడు, వీరి తిరుగుబాటు ఏంటో చూపిస్తూ ఉన్నాడు. ఇన్ని చెప్పి ఈ ప్రజలు నేను కాల్చేస్తానంటే మోషే ఒక వచనం ఆగలేదు అక్కడ. ఇంకేవో చెప్పి సర్లే ఎన్న అనుకున్నా ప్రభువా నీ ప్రజలే కదా అన్నట్టుగా కూడా మాట్లాడలేదు. వెంటనే ప్రభు అలా అన్నాడో లేదో 11వ వచనంలో వెంటనే మొదలుపెట్టాడు, బ్రతిమలాడుకున్నాడు. చూడండి, ఇక్కడ మామూలుగా ప్రార్థన చేయడం వేరు, బ్రతిమలాడుకుంటున్నాడు అయ్యా అని పాదాల మీద పడిపోయినట్లుగా యెహోవాను బ్రతిమలాడుకున్నాడు. ఏమని ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, తర్వాత ప్రార్థనలో ఆ మాటలు మనం తలపోసుకుందాం. నీ మహాశక్తి వలన, నీ బాహుబలం వలన ఇక్కడ చూడు చాలా విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనంలో మనం చూస్తే నీ ప్రజలు, ఇక్కడ దేవుడు నీ ప్రజలని మోషేతో అంటే ఇక్కడ మోషే దేవునికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడు మర్చిపోతాడని కాదు, ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అయ్యా వారు నీ ప్రజలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, నువ్వు వాగ్దానం చేసి బయటికి తీసుకొచ్చావే అబ్రహాము, వారి సంతానం కదా వీరు, వారు నీ ప్రజలై ఉన్నారు కదా, వారు నీ బిడ్డలై ఉన్నారు కదా అని చెప్తూ దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని, నిజమే వారు వెనుదిరిగిపోయినటువంటి వారు అయి ఉండొచ్చు, అయినా వారు నీ ప్రజలు. ఇప్పుడు మోషే లాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎవరి విషయంలో? కుటుంబాలలో ఆత్మీయంగా రక్షించబడ్డ వారు వెనుక జారిపోయిన పరిస్థితులు కనబడతాయి, సంఘాలలో ఆత్మీయంగా వెనుక జారిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. స్థానిక సంఘంలోనే కాకుండా చారిత్రక సంఘంలో కూడా తొంగి చూడండి. ప్రార్థన చేసేటప్పుడు ఎంతోమంది సేవకులు ఆత్మీయంగా దిగజారిపోతున్న వారు కనబడుతున్నారు. ఎంతోమంది విశ్వాసులు ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. వీరు వారే కదా. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఎవరు వారు అంటే ఆత్మీయంగా దిగజారిపోయిన వారు. ఈ దినాన ఆత్మీయంగా దిగజారిపోయిన వారిని బట్టి మనం ఏదో అనుకుంటాం, మాట్లాడుతాం, ఆ సేవకుడు ఇలాగా, ఈ విశ్వాసులు ఇలాగా అని. కానీ మోషేలాగా బ్రతిమలాడుకున్నామా? అయ్యా ఇది వీళ్ళు నీ ప్రజలే కదా, వారి కోసం నువ్వు రక్తంగా ఇచ్చావు, వాళ్ళ కోసం నువ్వు క్రయం చెల్లించావు, వారు నీ ప్రజలే, నీవు విలువపెట్టుకున్నావు, ఆ ప్రజలు తొలగిపోతున్నారు, ఆ ప్రజలు జారిపోతున్నారు, ప్రభువు వారిని సమకూర్చు అన్నట్లుగా దేవుని దగ్గరికి వచ్చి మోషేలాగా విజ్ఞాపన చేస్తున్నామా? ఇక్కడ మోషే అదే చేస్తున్నాడు. దేవునికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అయ్యా నీ ప్రజలతో నీకున్న సంబంధం ఇది, వారు నీ ప్రజలు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనంకి వచ్చేసరికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అయ్యా నీ పేరుకు భంగం కలిగిద్ది, నీ యొక్క నామమునకు భంగం కలిగిద్ది, నీ నామానికి ఉండేటువంటి ఘనత పోయిద్ది, నీవు ఈ ప్రజలను ప్రామిస్ చేసినటువంటి వాగ్దానం చేసినటువంటి దేశంలోకి తీసుకెళ్ళడం చేతగాక వీళ్ళ దేవుడు అరణ్యంలోనే చంపేశాడు వీరిని అని చెప్పి నీ నామానికి తక్కువ, నీ నామం తక్కువ అయిపోయింది, నీ నామానికి ఏమొస్తా అవమానం వచ్చిద్ది, ఏమండి నీ రిప్యుటేషన్ పోయిద్ది అన్నట్లుగా. ఎంతగా ఇక్కడ చూడండి, మోషే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరి రిప్యుటేషన్, ఎవరి ఖ్యాతి కొరకు ఆలోచన చేస్తున్నాడు మోషే అంటే దేవుని ఖ్యాతి. అమ్మో దేవుని ఖ్యాతి తక్కువైతే ఎలాగా, దేవుని నామానికి అవమానం
కలుగుతుంటే ఎలాగా? మోషే మనసు చూడండి, తట్టుకోలేకపోతుంది. అమ్మో! అప్పటికి కలగలేదు అదంతా. నేను చేస్తానన్నాడు. ఒకవేళ అదే జరిగితే నా దేవుడి నామానికి ఎంత అవమానము. ఇది మనం అలాంటి ఆలోచనతో ఉన్నామా? ప్రభువా, ఇదిగో నీ నామానికి అవమానకరంగా ఏవి కూడా మా సంఘాలలో, కుటుంబాలలో జరగడానికి వీలు లేదయ్యా. నీ నామాన్ని గణపరచబడాలి. ఏ అన్యజనుడు నీ నామాన్ని తక్కువ చేయకూడదు. మోషే ప్రార్థనలో ఆయన ఆలోచన ఏంటంటే, తనకేదో ఖ్యాతి కలగాలని కాదు, నిన్ను గొప్పగా జనముగా చేస్తానని అన్నాడు. ఎవరు? దేవుడు మోషేతో. కానీ మోషే ఆలోచన ఏంటంటే, నాకు గొప్పొద్దు, నేను గొప్పగా కనబడడానికి ఇష్టపడట్లేదయ్యా. నీ నామం ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేదు, నీ నామం తక్కువ చేయబడ్డానికి వీలు లేదు అని చెప్తూ ఎంత అద్భుతంగా ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. మన సమస్యల్లో, మన కష్టాలలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభువా, నీ నామానికి ఎక్కడ కూడా అఘోరం రాకూడదు, నీ నామం ఎక్కడ కూడా ఘనహీనము కాకూడదు అన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఇది రెండో మాట. మూడోది చూడండి, 13వ వచనంలోనే మోషే ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? వాగ్దానం. ఇక్కడ దేవుని దగ్గర ఏం పెడుతున్నాడు అంటే వాగ్దానం పెడుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ వాగ్దానం నిలబడి మోషే మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు చెప్పిన వాగ్దానం ఇది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన తన వాగ్దానం గురించి మరిచే దేవుడు కాదు. ఆయన వాగ్దానం గురించి మరిచే దేవుడు కాదు. రెండోది, ఇప్పుడు ఆ వాగ్దానానికి భంగమైతే పెద్దగా ఏం కనబడట్లేదు. ప్రభు ఏమన్నాడు? మోషే ద్వారా గొప్ప జనాంగము చేస్తానన్నాడు. ఆ వాగ్దానమే అంతటితో ఆగిపోయిద్దా? ఆగదు. మరలా మోషే ద్వారా, అబ్రహాము నుంచి వచ్చినటువంటి వాడే మోషే కూడా. సో ఆ వాగ్దానం నెరవేర్పుకైతే వచ్చే నష్టమైతే ఏం లేదు. కానీ ఆ దేవుని యొక్క వాగ్దానం ఒకటి ఉంది కదా, దాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతగా నువ్వు విస్తరించినటువంటి ఈ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశావు, కానీ కాల్చేస్తానని వాగ్దానం చేయలే కదా. కనుక ప్రభు, నీ వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలకి ఆ భూమిని ఇస్తానన్నావు కదా, అది నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారి దీనికి హక్కుదారులుగా ఉంచుతానన్నావు కదా, అది కాకుండా నీ తోడని నీవు ప్రమాణం చేసి చెప్పావు కదా. ఎంత గొప్పగా మోషే ప్రార్థన చేస్తున్నాడు. అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొట్టమొదటిగా వీరు నీ ప్రజలే అంటూ దేవునితో వారిని కలుపుతూ ప్రార్థన చేశాడు. దేవునికి దూరం చేస్తూ ప్రార్థన చేయలేదు. దేవుడేమో వారిని దూరంగా పెట్టి నాకు వద్దంటా ఉంటే, మోషే మాత్రం వారిని దేవునితో కలుపుతూ నీ ప్రజలే అని వారి విషయంలో ఎంతో భారం కలిగిన వాడుగా ప్రార్థన చేస్తున్నాడు. మనకిస్తున్న సవాలు, మనకు విసురుతున్న సవాలు ఏంటంటే, ఆత్మీయంగా దిగజారిపోతున్న వారి విషయంలో నేను కలిగిన మనసు మీరు కలిగి ఉన్నారా అని మోషే అడుగుతున్నాడు. రెండోదిగా ఏం చూసాము? ఆయన దేవుని దగ్గరికి వచ్చి ఆయన మొరపెట్టేటప్పుడు తనకేదో ఖ్యాతి కలగాలన్నట్లు కాదు, దేవునికి అపఖ్యాతి కలగకూడదు, దేవుని నామం యొక్క ఘనత తగ్గిపోకూడదు, ఆయన పేరుకు భంగం కలగకూడదు అన్నట్లుగా ఆయనకి మహిమ కలగాలి. ఆ కోణంలో ఆయన ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఈసారి లేదా కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, మనకేదో మహిమ రావాలన్నట్లుగా, మనకేదో మహిమ వస్తే ఆయనకి మహిమ జరిగిద్ది అన్నట్లుగా, మనకు ఉద్యోగం వస్తే ఆయనకి మహిమ కలిగిద్ది అన్నట్లుగా, ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మనము ప్రభు దగ్గరకు వస్తాము. ఇక్కడ మోషే ఎలాగాడు? నాకే ఖ్యాతి వద్దు, నేను గొప్ప జనంగా చేయబడ్డానికి కూడా నేను ఇష్టపడను, కానీ ఇదిగో ప్రభువా, నీవు నీ నామానికి అపఖ్యాతి రాకుండానట్లు నీవు ఈ ప్రజలను కాపాడు. తన ప్రార్థనలో కూడా మోషే దేవుని మహిమ కొరకే ఎంత తపన కలిగి ఉన్నాడు. ఇది రెండో మాటగా చూసాం. మూడోది ఏంటంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎన్నడూ కూడా విడవనన్నావు కదా, నీ తోడ నువ్వు ఆనబెట్టుకున్నావు కదా, అరణ్యంలో మమ్మల్ని ఎట్టా విడిచిపెడతా?
మాతో తోడుగా ఉంటానని చెప్పిన దేవుడవు కదా, మమ్మల్ని ఎలాగ నువ్వు కాల్చివేస్తావు అని చెప్తూ దేవుని వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దేవుని వాగ్దానాలు నిలబడి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా అలాగా ప్రార్థన చేయగలగాలి, వాగ్దానాలు ఎత్తిపెట్టి. తర్వాత చూడగలిగితే 14వ వచనంలో చూడండి. చూడండి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మోషే దేవుని కృపను, దేవుని కనికరాన్ని కోరుకున్న వాడుగా ఉన్నాడు గనక తన దీన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు చేస్తానన్న కీడును గూర్చి సంతాపపడ్డాడు. దేవుడు మనసు మార్చుకున్నాడు. ఆయన కొన్ని విషయాల్లో ఎవరు ప్రార్థన చేసినా మనసు మార్చుకోడు. కొన్ని ఉంటాయి, కొన్ని విషయాలలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనసు మార్చుకోవచ్చు. అదే ఇక్కడ మోషే ఎరిగిన వాడై ఉండి ప్రభువా సహాయపడు అని ప్రభు దగ్గరికి వచ్చి, మాకు కావాల్సింది నీ జాలి, మా మీద దయ చూపించు, మా మీద కరుణ చూపించు, మా మీద కటాక్షం చూపించు. ఎందుకంటే ఇదే మోషేతో దేవుడు 33వ అధ్యాయంలో కూడా అంటాడు కదా అండి, నీ కటాక్షము నాతో రాని ఎడల 13లో అంటాడు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు. దేవుని కటాక్షము కొరకు ఎదురు చూచేటువంటి వాడు, అయ్యా మాకు నీ కటాక్షం కావాలి. సో మోషే ఇక్కడ 14వ వచనం ప్రకారము దేవుని కటాక్షము కోరుకున్నాడు. దేవుడు అతనిని, తన ప్రజలను కటాక్షించి చేస్తానన్న కీడు నుంచి వారిని ఏం చేశాడు, తప్పించేవాడిగా ఉన్నాడు. చూడండి 30వ వచనం నుంచి చూడండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము, ఇందాక ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఎందుకు దేవుడు దీన్ని గొప్ప పాపంగా ఎంచాడు అంటే చాలా విషయాలు 2-3 చూసామా. ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నా, గ్రేట్ సిన్ అంటాడు. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళదు, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో. చూడండి ఇక్కడ ఏముంది మోషేకి తన ప్రజల విషయంలో అంటే భారం. ఎంత భారం ఉందంటే, నా ప్రజలకి మోక్షమే, లేదా నా ప్రజల్ని నీవు చంపేయాలను, లేదంటే నీ కోపాగ్ని చేత వారిని చంపేయాలని నువ్వు అనుకుంటున్నావు కదా ప్రభువా, వారిని క్షమించు. ఒకవేళ నువ్వు వారిని క్షమించకపోతే నన్ను కూడా ఏమండి వారితోనే కాల్ చేసేయి అన్నట్టుగా మాట్లాడాడు. అదే కదా అక్కడ మనం చూస్తాం. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో ఉండి నా పేరు కూడా తుడిచివేయమని, అంటే వారితో పాటు కూడా నన్ను కాల్ చేసాయి. నీవు నన్ను రక్షించకపోతే అవసరమైతే నేను వారితో పాటు చావడానికైనా నేను సిద్ధమే. ఒక కోణంలో ఇది ఎంతో దీనుడై బ్రతిమలాడుతున్నట్లు కనబడిద్ది. కొంతమంది దీన్ని ఇంకో కోణంలో ఆలోచన చేస్తారు, అలా అడగకూడదు అన్నట్లుగా. అంటే దేవుని ఇష్టం అది. అలా అని చెప్పి ఇక్కడ మోసే దేవుని ఇష్టమేలే, మనం ఏం చేస్తే పాడుతూ ఉంటాం, ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది, ఇంకా ఆ మాత్రం దానికి అడిగేదానికి ఎందుకు అంటారు కొంతమంది. ఏమంటే ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే అయినప్పుడు ఇంక అడగడం ఎందుకులే, ఆగిపోదాం అనుకుంటారు కొంతమంది. మోసే టైం ఆగిపోలేదు, ఆయన అడిగితే మనసు మార్చుకుంటాడు అనే నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు. సో ఇక్కడ ఉద్దేశం అయితే దురుద్దేశం ఏం కాదు, ఎవరిది, మోసేది. మోసే సదుద్దేశంతోనే అడిగాడు. దేవుని మనసు తెలుసు. ఏమంటే అందుకొరకే ప్రభు తన మనసును ఎరిగి, మోసే మనసు ఎరిగి, మోసే ప్రార్థన ఆలకించి ఇజ్రాయెల్ ప్రజల విషయమై ఆయన చేయనుద్దేశించినటువంటి కీడును చేయక ఆగినట్లు లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 33లో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాడిని నా గ్రంథము నుండి తుడిచి వేయుదును. ఈయన అన్నంత మాత్రాన దేవుడేమి అక్కడ ఓకే అన్నట్లుగా మనకు కనబడట్లేదు. కానీ సర్లే నీ మనసు ఏంటో నాకు తెలుసు, నువ్వు అన్న మాట యొక్క అర్థం ఏంటో కూడా నాకు తెలుసులే, కానీ ఎవడు పాపం చేశాడో వాడిని నా గ్రంథంలో నుండి తుడిచివేస్తా. పాపం చేయనోడిని కాదు, పాపం చేస్తే
నేను తుడిచి వేస్తాను. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, ఇక అది తుడిచిపెట్టకపోదేమో అనుకుంటారు. దాన్ని ఎరేజ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ వచనం అదే మనకు చూపిస్తా ఉంది. ఈ వచనాన్ని పట్టుకునే కదా సాతానుడు పోయాడు. ఆ, ఏమండి, మోషే శవాన్ని పట్టుకొని, ఎలాగా మీరు దీన్ని అనుమతిస్తారు, మోషే మామూలోడా అన్నట్లుగా, మోషేలో బలహీనతలు లేవా అన్నట్లుగా. కానీ ఎన్ని బలహీనతలు ఉన్న మోషే దేవునికి లోబడి విధేయత చూపించేవాడు గనుకే అతని పేరు జీవ గ్రంథములో నుండి, ఆయన దగ్గర ఉన్న గ్రంథములో నుండి దాన్ని తుడిచిపెట్టక, మిగతా వాళ్ళు చాలామంది అవిధేయత చూపి కోరాహు తనకు సపోర్ట్గా ఉన్న వారందరూ కూడా ఏమైపోయారో మనకు తెలుసు. వారి పేర్లు అన్నీ కూడా ఆ గ్రంథములో నుండి తుడిచివేయబడ్డాయి. తర్వాత 34లో చూడండి, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చి దినమున వారి పాపములు వారి మీదకి రప్పించదునని. చూడండి, డిలే అయింది, అంతే. డిలే అయింది. ఒకవేళ కొంచెం ఆలస్యం చేశాడు తీర్పునంతే. తర్వాత వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. అది కూడా తీర్పులోనే భాగం. కానీ ఈ కొంతకాలంలో ఎంతమంది మారు మనసు పొందారో మనకు తెలియదుగా. విపత్తును ఆపగలిగాడు. ఆ తర్వాత వారిలో ఎంతోమంది క్షమాపణ పొంది ఉండొచ్చు, సందేహము లేదు. వారైతే రాలిపోయారు అరణ్యంలో, సందేహం లేదు. మోషే అడిగిందల్లా చేశాడని నా ఉద్దేశము కాదు, మనం అడిగిందల్లా చేస్తారని కూడా ఉద్దేశం కాదు. మనం ఎలా అడుగుతున్నామో అనేటువంటిదే ప్రాముఖ్యం. ఒకటే మోటివ్తో మనం అడగాలి. ఇక్కడ ఇంచుమించు ఒక 4-5 విషయాలు చూసాంగా మోషే ప్రార్థనలు. ఒకటి, ఈ ప్రజలు నీ ప్రజలే అని దేవునితో సంబంధం కలుపుతూ అడిగాడు. రెండోది, ఆయన నామానికి ఎక్కడ కూడా అపకీర్తి రాకూడదు అన్న కోణంలో అడిగాడు. 13వ వచనంలో ఆయన వాగ్దానంలో నిలిచి ఉండి, దేవుడిచ్చిన వాగ్దానంలో నిలిచి ఉండి అడిగాడు. 14వ వచనంలో ఆయన కనికరాన్ని కోరేవాడిగా ఉన్నాడు, దేవుని కనికరాన్ని. అందుకే దేవుని కనికరము చొప్పున ఆ కీడును గూర్చి సంతాపపడ్డాడు అనే మాట చూస్తున్నాం. చివరాఖరుగా 5వ మాటకి ఏం చూసాము అంటే, మోషే భారం కలిగిన వాడు. ఎంతటి భారమో, చివరికి తన ప్రజల కోసం తాను కూడా చావడానికి సిద్ధపడ్డంతగా. అంతలా మనము భారం కలిగి ఉంటున్నామా? మోషే తన ప్రార్థనను ఇలాగ మన ముందు పరిచాడు. అసలు మనం ఎలాగ మన యొక్క ఆత్మీయంగా దిగజారిపోతున్న విశ్వాసుల విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాం? వారి నశించిపోతున్న వారి విషయాల్లో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం? మరి రండి, మనం మోషేలాగా ప్రార్థన చేయగలిగితే ప్రభు ఏమో తాను చేయనుద్దేశించినటువంటి కీడును గురించి సంతాపపడతాడేమో. కుటుంబం మీదకో, సంఘం మీదకో, సమాజం మీదకో దేవుని కోపం రగలకుండా నేను అట్లీస్ట్ కొంత సమయమైనా ఆపగలుగుతామేమో. ఈ కొంత సమయంలో కొంతమంది అయినా రక్షించబడవచ్చు కదా. ఆత్మీయంగా దిగజారినటువంటి వారు కొద్దిమంది అయినా మరలా సమకూర్చబడతారు కదా. మనం అడగట్లేదు. ఎంతసేపు వారు అలాగా వీరిలాగనేటువంటి ఆలోచనలోనే ఉన్నాము. కానీ ఏమో ప్రభు కార్యం చేస్తాడేమో, అడిగితే తప్పేంటి అన్నట్లుగా ఆలోచన చేయకపోవడమే ఘోరమైనటువంటి పాపము. నేను మీ విషయంలో ప్రార్థన చేయకపోయిన ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వాడు నగుదునని సమూయేలు అన్నాడు. మనం కూడా మోషేలాగా ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారమే అవుతాం. రండి, ఆ రీతిగా దేవుని సన్నిధానంలో భారంతో ప్రార్థించే వారముగా ఉందాం.